శానిటేషన్ మొత్తం మీరు చూస్తే అన్నిటి కూడా ఈ వర్క్ స్టార్ట్ అయింది. 7,100 మంది శానిటేషన్ వర్కర్స్ రాత్రింబగళ్ళు పనిచేస్తున్నారు. 12,046 మెట్రిక్ టన్నులు సాలిడ్ వేస్ట్ ని డిస్పోజ్ చేశారు. రోడ్లు అయితే 458 కిలోమీటర్లు క్లీన్ చేశారు. అందులో 4,058 కిలోమీటర్లుంటే 290 కిలోమీటర్లు క్లియర్ చేశారు. ఈరోజు ఫైర్ డిపార్ట్మెంట్ 110 ఫైర్ స్టేషన్స్ పనిచేస్తున్నాయి, ఇంజిన్స్ పనిచేస్తున్నాయి. 10,000 టార్గెట్ పెట్టుకున్నారు. సాయంత్రం 4:30కి 4,660 ఇండ్లు చేయగలిగారు. ఇప్పటికి 10,000 అయినాయి. రాత్రికి ఒక 15,000 అవుతాయని చెప్పి ఆశిస్తున్నాం. ఇది కూడా వార్ ఫుటింగ్ లో చేస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా ఇల్లు చేయాలి కాబట్టి కొంత లాజిస్టిక్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఎంత వీలైతే అంత కంప్లీట్ చేస్తారు. ఇంకొక పక్కన 78 కిలోమీటర్ రోడ్స్ కూడా క్లియర్ చేశారు. ఎక్కడ శాండ్ ఉన్నా డర్టీగా ఉన్నా అవన్నీ కూడా నీళ్లు పెట్టి క్లీన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఎలక్ట్రిసిటీ మొత్తానికి ఇచ్చారు. కానీ 23,514 కనెక్షన్స్ ఇవ్వలేకపోతున్నారు. అక్కడ నీళ్లున్నాయి, షార్ట్ సర్క్యూట్ వస్తుంది. అదే సమయంలో ఒక్కోసారి ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో కరెంట్ షాక్లు కిట్ కోసం ఇవి ఎప్పుడైతే నీళ్లు రిసీడ్ అవుతానే ఇమీడియట్ కనెక్షన్స్ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలైతే మొత్తం కనెక్షన్స్ అన్ని ఇచ్చేశారు. ఇది కాకుండా మెడికల్ క్యాంప్స్ కూడా 161 మెడికల్ క్యాంప్స్ పెట్టారు. ఈరోజు 12,000 మందిని చూశారు. ఈ 2-3 రోజుల్లో 54,000 మందిని ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈరోజు నేను మధ్యాహ్నం ఏరియల్ సర్వే చేశాను. మొట్టమొదటిసారి కొల్లేరు దాకా వెళ్లాను. ఆ తర్వాత బుడమేరుకు వచ్చాను. బుడమేరు చూసిన తర్వాత నేను నేరుగా కృష్ణా నది మొత్తం సముద్రం నుంచి ఇక్కడ వరకు మొత్తం చూశాను. బుడమేరులో ఇంకా పని ముమ్మరంగా జరుగుతూ ఉంది. నేను ఇన్స్పెక్ట్ చేసినటువంటి బుడమేరు వంతెన, అదే మరి మధురానగర్ ఎక్కడైతే అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసేయమని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. మళ్ళా ఒకసారి సూపర్వైజ్ చేశాను. ఇప్పుడు ప్రధానంగా బుడమేరు బ్రీచ్ క్లోజ్ చేయాలి. దానివల్ల నీళ్లు వచ్చేది ఆగుతుంది. ఇప్పుడుండే నీరన్నీ కూడా డ్రైన్ చేయాలి. ఇవన్నీ బయట వెళ్లిపోవాలి. అప్పుడే మేము చేసే పనులకు సార్థకత ఉంటుంది. ఈరోజు 6వ రోజు చాలా స్ట్రగుల్ చేస్తున్నాం. నిన్న మళ్ళా వర్షాలు వచ్చాయి. వర్షాలు వచ్చిన తర్వాత 3 బ్రీచ్ల్లో 2 బ్రీచ్ని క్లోజ్ చేశాం. ఒకటి ఉంది. ఆ ఒకటి వల్ల 40-50% నీళ్లు వచ్చే పరిస్థితి వస్తా ఉంది. నిన్న 9,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. ఆ వాటర్ వల్ల కొద్దిగా కొన్ని ప్రాంతాల్లో లెవెల్స్ పెరిగి మళ్లా ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తగ్గింది. దగ్గర 3,000-3,500 వస్తా ఉంది. అయితే రాత్రికి గాని తెల్లవారి లోపల ఆ బ్రీచ్ని ఆ గండి పడిన దాన్ని క్లోజ్ చేయబోతున్నాం. వెరీ డిఫికల్ట్ గా ఉంది. అయినా కూడా సర్వశక్తులు ఒడుతున్నాం. ఆన్ వర్కింగే దాన్ని ఎట్లా క్లోజ్ చేయాలనో ఈ బోల్డర్స్ తేవడం, అక్కడ ఒక మంత్రి దీపని కూర్చోవడం, ఈవెన్ మిలిటరీ కూడా, ఆర్మీ కూడా వచ్చారు. ఈరోజు మీరు చూస్తే ట్రాన్స్పోర్టేషన్ దగ్గర 681 వెహికల్స్ పనిచేస్తున్నాయి. ట్రాక్టర్లు, బస్సులు, ఆటో రిక్షాలు, జేసీబీలు, క్రెయిన్స్ ఇవన్నీ కలిపి 681 పనిచేస్తున్నాయి. ఇవి కాకుండా దగ్గర 1,300 పీడీఎస్ వెహికల్స్ పనిచేస్తున్నాయి. లారీలు గాని చిన్న చిన్న ట్రక్స్ గాని 1,300 పనిచేస్తున్నాయి.
ఇది కాకుండా బోట్స్ అయితే పవర్ బోట్స్ కానీ ఇవన్నీ కూడా 161 ఇంకా ఉన్నాయి. ఇంకొక పక్కన ఇప్పటికీ 28 మంది చనిపోయినట్టు నిర్ధారణ చేశాం. క్రిమేషన్ కూడా వాళ్ళందరికీ పోస్ట్ మార్టం చేసి వాళ్ళకి అప్పచెప్పాం. యానిమల్స్ అయితే 67 చనిపోయినాయి. డ్రోన్స్ అయితే డిస్ట్రిబ్యూషన్కు ఒక 15 వాడుతున్నాం, సర్వలెన్స్కు ఒక 16 వాడుతున్నాం, స్ప్రేయింగ్కి ఒక 10 వాడుతున్నాం, ఇంకా ఒక 30 ప్రొక్యూర్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా దగ్గర బిస్కెట్స్ కానీ వాటర్ కానీ మిల్క్ పాకెట్స్ కానీ ఒక 3,000 మందికి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈరోజు బస్సులు కూడా ఫ్రీగా పెట్టాం. ఎందుకు బస్సులు ఫ్రీగా పెట్టామంటే ఇంటి దగ్గరనే ఉంటే అనునిత్యం ఆలోచించి ప్రతి ఒక్కసారి ఆలోచించి వీళ్లకు కూడా మానసికంగా ఆందోళన చెందుతారు కాబట్టి బస్సులుంటే కొంత బయట తిరిగితే కొంత ఫ్రీనెస్ వస్తుంది. చిన్న చిన్న పనులుంటూ కూడా చేసుకునే వీలు కల్పించాలనే ఉద్దేశంతోనే బస్సులు కూడా పెట్టాం, ఫ్రీ బస్సులు పెట్టాం. ఇంకొక పక్కన ప్రతి ఒక్క కుటుంబానికి ఈ రోజటి నుంచి 3 రోజుల్లో మాక్సిమం ఈ రోజు ఒక రోజు అయింది, రేపు ఇంకొక 2 రోజుల్లో 100% మనం ఇవ్వాల్సినవన్నీ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ప్రతి ఒక్క కుటుంబానికి 25 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ చక్కెర, 1 లీటర్ పామాయిల్, 2 కేజీలు బంగాళాదుంపలు, 2 కేజీలు ఉల్లిపాయలు, ఈ 6 ఐటమ్స్ తో ఒక ప్యాకేజ్ ఇస్తున్నాం. నేను మళ్లీ చెప్తున్నా, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం మీకు ఇచ్చే ఒక ప్యాకేజ్. ఇక్కడ చిన్న పెద్ద వ్యత్యాసం నేను చూడడం లేదు. పేదవాడ ధనికుడని కూడా చూడడం లేదు. ఈ రోజు ఈ తుఫాను, ఈ యొక్క వరదలైతే అందరినీ సమానంగానే చూశాయి. కింది ఫ్లోర్ లో ఉంటే అందరూ కూడా బట్టలతో సహా పోగొట్టుకున్నారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే 3 రోజులు పని లేకుండా 5-6 రోజులు ఇంట్లో ఉండే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈ ప్యాకేజీని అందరికీ వర్తింపజేస్తున్నాం. ఈ ప్యాకేజీ మీకు వచ్చే వరకు ఫుడ్ సప్లై కూడా కొనసాగిస్తాం. ఈ రోజు నేను అడగబోతున్నాను ప్రతి ఒక్కరిని, మీకు ఫుడ్ అవసరమా లేదని. మీరిచ్చే దాన్ని బట్టి 80% మేము అక్కడ సప్లై చేస్తాం. అప్పుడు మీకు ఫుడ్ రాలేదనే బాధ ఉండదు. ఆ విధంగా ఫుడ్ కూడా పంపిస్తాం. ఎప్పుడైతే ఏ రోజైతే ఈ ప్యాకేజీ మీకు ఇస్తామో ఆ రోజున మేము ఒక డ్రై ఫుడ్ కింద నూడిల్స్ 25 గ్రాములు ఇంటూ 6 150 గ్రాములు, యాపిల్స్ ఒక 6, బిస్కెట్స్ ఒక 6 పాకెట్లు, వాటర్ ఒక 6 లీటర్లు, మిల్క్ 50 ఇంటూ 4 2 లీటర్లు, మొత్తం కూడా ఈ 5 వాళ్ళకి అందజేస్తాం. ఈ 2 అందజేసిన తర్వాత కుక్కుడు ఫుడ్ అనేది నిలిపేస్తాం. అక్కడికి వాళ్ళ కాళ్లపైన వాళ్ళు చేసుకునే పరిస్థితి వస్తుంది.